గోవింద 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 గోవింద. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం నమస్కృత్య ఇమాః ఆపః నారాః ఆపో వై నరసూనవః అయనం తస్య తాః ప్రోక్తాః తస్మాత్ నారాయణ ఇత్యుచ్యతే అని నారాయణ శబ్ద వివరణము మనుస్మృతిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఆరంభంలో నారాయణుని నమస్కారంతో ప్రారంభం చేశారు. సమస్త జగదావిర్భావానికి పూర్వము ఏమున్నాయి అంటే పంచభూతముల యొక్క ప్రళయ అనంతరము పంచభూతముల యొక్క ఆవిర్భావంలో ప్రప్రథమంగా నారం అంటే జలం అనుకున్నాం కాబట్టి ఈ జలాన్ని అధిష్ఠించాడు పరమాత్మ. ఆపోవై నరసూనవః పరమాత్మ నుండి ఇవన్నీ ఉత్పన్నములయ్యాయి గనక ఆపోవై నరసూనవః తస్య అయనం ఆ జలాన్ని అధిష్ఠించాడు కాబట్టి ఈయన నారాయణుడుగా చెప్పబడుతున్నాడు అని నారాయణ శబ్ద వివరణ మనుస్మృతిలో చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మత్స్యపురాణంలో కూడా దీని యొక్క ప్రస్తావన ఉన్నది. అనంతరం నరంచైవ నరోత్తమం, నరోత్తముడు అంటే మనుష్యులలో ఉత్తముడు. నరంచైవ నరోత్తమం, అర్జునుడు ఎటువంటి వాడు అంటే సమస్త విద్యులను తెలిసినవాడు, అనేక అస్త్రశస్త్రాలను పొందినటువంటి వాడు, యుద్ధంలో అతిశయమైన పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి సత్తా ఉన్నవాడైన కాబట్టి నరోత్తముడు. నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు అని మనకి పూర్వం మంత్రార్థం ఒకటి ఉంది. ఈ మంత్రం సరస్వతీ ఉపాసనాపరంగా కొంతమంది చెప్తారు. ఒక యాగాది కర్మల్లో సరస్వతీ దేవతాకమైనటువంటి ఒక కర్మలో ఈ మంత్రాన్ని వినియోగం చేయడం జరిగింది. సరస్వతి అంటే దైవీ వాక్, ఆ పరమేశ్వరి సరస్వతి అమ్మవారే. అవి వాగ్రూపంలో వేదమంత్ర రూపంలో ఉంది కాబట్టి సరస్వతి అని పిలిచాం మనం. దేవీం సరస్వతీం వ్యాసం, ఆ అమ్మవారికి నమస్కారం చేస్తే తప్పితే ఇంతటి మహాగ్రంథాన్ని రచన చేయడం ఎవరికీ శక్యం కాదు కాబట్టి సరస్వతీదేవికి నమస్కారం చేస్తూ తర్వాత వ్యాసుల వారికి నమస్కారం. ఆయన వేద విభాగం చేశారు కాబట్టి వేద విభాగం చేయకపోతే ఏ వేదములు ఏమిటి ఏ ఏ శాఖలు ఏమిటి అని తెలుసుకునేటువంటి శక్తి లేదు కాబట్టి అటువంటి వేదములను విభాగం చేసి అలాగే పురాణ ఇతిహాసములన్నిటినీ కూడా రచించి అవన్నీ వేదార్థమునకు ఉపయోగిగా చేసి ఆయన సమస్తమైనటువంటి వేదములను రక్షణ చేశారు కాబట్టి విభాగ రూపంలో ఆయనకి నమస్కారం చేశాం. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇన్ని చేశాం కాబట్టి ఇంకా జయం కలక్కేమవుతుంది, జయాన్ని చెప్పే తీరాలి అంటున్నాడు ఆయన. జయం శంసతే, ఉదీరణం అంటే ఉచ్చారణం, శంసనం దాన్ని మనం శంసించడం అంటే స్తుతించాలి. ఇంకా అంటే ఈ చేసిన పూర్వం చెప్పినటువంటి నమస్కారములు అనేటటువంటి ఏ కారణాలు అయితే ఉన్నాయో ఈ నమస్కార హేతువు చేత జయం కలిగే తీరుతుంది అని శంసనం చేయడం, దాన్ని చెప్పడం. ఈ రకంగా మనం ఈ శ్లోకంతో మహాభారతం అంతా ఈ ఆరంభ శ్లోకం ఇది చేసి అనంతరము ఒక్కొక్క పర్వాన్ని మనకి వేదవ్యాసుల వారు మనకి చెప్పారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉద్యోగ పర్వం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఆరంభంలో ఒక ప్రాశస్త్యం చెప్పుకున్నాము, ఉద్యోగం అంటే ఏమిటో చెప్పుకున్నాము. అలాగే సేనోద్యోగ పర్వం, ఇందులో 10 ఉపపర్వాలు ఉన్నాయని అనుకున్నాము. ఈ 10 ఉపపర్వాల్లో సేనోద్యోగ పర్వం అంటే ఏమిటి అంటే సేన యొక్క సమీకరణ చేసుకోవడము. సేనని మనం సమీకరణ చేసుకోవడం ద్వారా ఒక యుద్ధానికి సంకేతాన్ని మనం ఇక్కడ చూపించాం. ఎలా అంటే పరమాత్మ వీళ్ళు అజ్ఞాతవాసం చేసి వచ్చారు, అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ పునః ఆ రాజ్యాన్ని అనుభవించి తీరాలి. ధర్మబద్ధంగా అయితే దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి స్థితి ఉందా లేదా అని అనుకున్నప్పుడు ద్రుపదుడు ఏమంటాడంటే నా పురోహితుడు ఉన్నాడు ధౌమ్యుడు అని, ఆ ధౌమ్యుడిని మనము హస్తినాపురానికి పంపిద్దాము. అతని యొక్క రాయబారం ద్వారా మనకి పునః వాళ్ళ యొక్క ఉనికి మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. దుర్యోధనుడు ఈ పాండవులకి ఈ రకమైన రాజ్యాన్ని ఇవ్వదలిచి ఉన్నాడా లేదా, ఇది ఇచ్చే ఆలోచన ఉన్నదా లేదా, యుద్ధానికి అతను సన్నద్ధుడై ఉన్నాడా,
ఒకవేళ సంధి కోసం చూస్తున్నాడా, ఈ విషయమైనటువంటి రాయబారం మనం చెయ్యాలి, అలా కానీ మనకి వాళ్ళ యొక్క ఉనికి తెలియదు. కానీ కృష్ణ పరమాత్మకి మానసికంగా అంతా తెలుసున్నప్పటికీ కూడా రాయబారం అనేటువంటిది ఒకటి జరిపి తీరాలి అని ఒకటి నిర్ణయించుకున్నప్పుడు ఈ ద్రుపదుడు ధౌమ్యుడు అనేటటువంటి పురోహితుడిని పంపిస్తాడు. ఈ పురోహితుడిని పంపించడం అనేది మనకి సనాతనమైన సంప్రదాయం. ఈ లోకంలో కూడా చూడండి, ఏ వివాహాదులకైనా సరే అన్ని పుణ్యకర్మలకి మనం పురోహితుని అంటే వారిని సంప్రదిస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే ఇది మంచి చెడు, ఇది ధర్మము అధర్మము అనే విషయం తెలుసుకోవాలి అంటే పురోహితుడు పురానికి హితాన్ని చెప్పేవాడు కాబట్టి ఈయన పురోహితుడు అన్నా. పురహితము కోరుకుంటున్నాడు ఈయన నిరంతరం, కాబట్టి ఆయన పురోహితుడు. అంత మాత్రం చేత ఆయన మనం చులకనగా చూడకూడదు. లోకమంతా పురోహిత శబ్దంతో ఆ సరైన అర్థాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే పురోహితుడు అనేటువంటి వాడిని మనం ఎలా గౌరవించాలో మనకి తెలుస్తుంది. మన సంప్రదాయం మనకేం నేర్పుతుందో తెలుస్తుంది. పురోహితుడి యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. ఆ రీతిలో ఇక్కడ ద్రుపదుడు ధౌమ్యుడిని పంపించాడు. అప్పుడే పంపించిన తర్వాత అదే సమయంలో కృష్ణ పరమాత్మ కూడా స్వగృహానికి బయలుదేరాడు. అదే సమయంలో అర్జునుడు అలాగే సుయోధనుడు కూడా కృష్ణ పరమాత్మని కలుసుకుని ఆయన ఎవరి పక్షంలో ఉంటారు అంటే వారిని శరణాగతి వేడడం ద్వారా ఆయన ఎవరి పక్షంలోకి వస్తారు, ఎవరి ముందు వెళితే వారు ఆయనకు అనుగ్రహం ఇస్తారు అనేటువంటి అభిప్రాయంతో ఇరువురు కూడా బయలుదేరి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడము, ఆయనేమో శిరస్సు దగ్గర సుయోధనుడు ఉండడము, పాదాల దగ్గరేమో అర్జునుడు ఉండడము, ఆయన మున్ముందుగా జూజితిన్ అని ఒక తెలుగు పదాన్ని కూడా అక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. మొదట ఆయన కళ్ళు తెరవగానే చూసింది అర్జునుడిని చూశాడు ఆయన. కాబట్టి సుయోధనుడు నేను నిన్ను ఆశ్రయించాను, నువ్వు నాకు వరాన్ని ఇవ్వాలి, నువ్వు నా పక్షంలో ఉండాలని కోరుకుంటాడు. అర్జునుడు నువ్వు నాకు రథసారథిగా ఉంటే చాలు, నీ రథసారథ్యంలో నేను మొత్తం అంతా జయాన్ని పొందుతాను, ఈ విశ్వాసం నాకు ఉన్నది అని అర్జునుడి యొక్క మాట. ఈ రెండు వాక్యాలు విన్న తర్వాత కృష్ణ పరమాత్మ ఒక సందేశం, ఒక ఉపదేశం చేస్తాడు. ఏమిటంటే, నా నుండి ఉద్భవించినటువంటి 10,000 మంది నాతో సమానమైన బలం ఉన్నటువంటి వ్యక్తులు 10,000 మంది ఉన్నారయ్యా. నారాయణ అనే శబ్దం చేత చెప్పబడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఒక 10,000 మందిని ఒక పక్షంలో పెడుతున్నా, నేను ఒక పక్షంలో ఉంటాను, మీకు ఎవరు కావాలి అని ఆయన ఒక ప్రశ్న సంధానం చేస్తే అప్పుడు వాళ్ళు దానికి సమాధానంగా అర్జునుడు కోరుకున్నది ఏమిటి అంటే, నాకు రథసారథ్యం వహించవయ్యా, ఇదే నా ప్రార్థన, నీ రథసారథ్యంలో నాకు జయమే కలుగుతుంది తప్పితే నాకు ఇంకేమీ అక్కర్లేదు అని ఆయన ప్రార్థించాడు. సుయోధనుడు మాత్రం వెంటనే ఈ 10,000 మంది ఇతనితో సమమైనటువంటి పరాక్రమశాలులు ఉన్నారు కాబట్టి, బలవంతులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఉంటే నాకు జయం తేలిగ్గా కలుగుతుంది అనే అభిప్రాయం ఈయనకుంది. కాబట్టి ఇరువురి యొక్క అభిప్రాయాలను తీసుకుని అర్జునుడికేమో రథసారథ్యం వహించడానికి కృష్ణుడు, అలాగే 10,000 మంది తత్సములైనటువంటి కృష్ణుడితో సమానమైనటువంటి 10,000 మందిని ఈయన రథసారథ్యం అంటే ఈయన పక్షంలో కౌరవ పక్షంలో చేరడానికి ఒప్పందం కుదిరింది. అనంతరము ధర్మరాజుకి సాయపడడానికి శల్యుడు వస్తున్నాడు. ఆ వస్తున్న శల్యుడు సుయోధనుడు మోసం చేశాడు. మోసం చేయడం అంటే ఏం లేదు, వశీకరణ చేసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అనేక అంశాలని ఆయనకు చూపించడం ద్వారా ఆయన వశీకృత చిత్తుడు, ఆయనకి వశమైపోయాడు. ఆయన వశమైన తర్వాత నువ్వు నా పక్షంలో ఉండి యుద్ధం చెయ్యాలి, నువ్వు నా పక్షంలో ఉండడం ద్వారా నాకు జయం కలుగుతుంది అనే ఒక అభిప్రాయం చేత శల్యుడిని రథసారథ్యం వహించమని సుయోధనుడు అడుగుతాడు. తప్పకుండా చేస్తానయ్యా అంటాడు. అయితే ఒకసారి ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి, ధర్మరాజుని పలకరించి రావాలి, నేను నా ధర్మం అది అని ధర్మరాజు దగ్గరికి వెడతాడు. వెళ్ళిన తర్వాత ఈ వృత్తాంతమంతా చెప్తాడు. ఇలా నేను వస్తూ ఉంటే నన్ను వశం చేసుకున్నాడు సుయోధనుడు, మరి నేను అతనికి మాట ఇచ్చాను, మరి ఇతఃపరమం మనకి పాండవ పక్షంలో నేను ఉండి సారథ్యం వహించడానికి యుద్ధం చేయడానికి నాకు అవకాశం లేదు. కానీ ఒక మాట, జయం నీ పక్కనే ఉంటుంది, ధర్మం నీ పక్షాన ఉన్నది కాబట్టి ఈ మొత్తం అంతా ఈ మహాభారత యుద్ధం యొక్క ఫలం ఏమిటి అంటే అది నీ పక్షాన మాత్రమే సాగుతుంది, ఇది మాత్రం సత్యం అని చెప్పాడు ఆయన. అప్పుడు ఒక అంశం చెప్పాడు ఆయన, చాలా పరాక్రమశాలి కర్ణుడు, అతనికి నువ్వు రథసారథ్యం చెయ్యి, ప్రతి క్షణము అతన్ని నిందిస్తూ ఉండు. ఇంచేదంటే ఆ నిందావచనం వల్ల ఎంతటి ఉత్సాహవంతుడైనా సరే వాడు నిర్వీర్యుడవుతాడు. ఎందుకు అవుతాడంటే ఒక 10,000 మంది చంపేటటువంటి శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము ఈ మాత్రమేనా, అటుపక్క చూడండి పాండవ పక్షంలో అర్జునుడు అంటే 20,000 మందిని చంపగలడు, నువ్వు 10,000 మందిని చంపగలుగుతున్నావా అని ఒక మాట మాట్లాడేసరికి సరైన పరాక్రమవంతుడికి చాలా నిర్వీర్యత ఏర్పడుతుంది.
తద్వారా ఏమవుతుందంటే ఉత్సాహం అంతా నశిస్తూ ఉంటుంది. ఇది లోకంలో మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక శక్తివంతుడైనటువంటి వాడిని మనం చూసినప్పుడు వాడిని నువ్వేం చేసావయ్యా, ఇది ఎవరైనా చేసే పని అని అన్న తర్వాత పాపం ఎంతో నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. తద్వారా ఎంతో అనర్థం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనం లోకంలో మనకి సంభవించే అంశాలే ఇవన్నీ. మనకి ఎంచేతంటే మహాభారత కాలం నాటి అంశములన్నీ కూడా మనకి వాళ్ళకి ప్రపంచగతంగా ప్రతి వ్యక్తికి అనుభవైక వేద్యంలో ఉన్న అంశాలే అన్నీను. అవన్నీ యథార్థంగా జరిగిన ఘటనలు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితం ఎలా సార్థకత చేసుకోవాలో ప్రస్ఫుటంగా మనకి ఈ మహాభారతం అందిస్తోంది. ఈ రీతిలో దుర్యోధనుడు కర్ణుడిని రథసారథ్యం వహించి, ఆ రథసారథ్యంలో నువ్వేం చేస్తామంటే కర్ణుడిని పూర్తిగా నిర్వీర్యుణ్ణి చేయి, అతనికి తేజోవధ చేయి. తేజస్సు అంటే ప్రకాశం, అంటే లోపల ఉండి నిరంతరము లోపల ఉత్సాహాన్ని ప్రేరణ చేస్తూ ఉంటుంది. ఆ తేజస్సు వల్లే మనం మాట్లాడగలుగుతాం, మన ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది, మన శక్తి మరింత రెట్టింపుగా ఉంటుంది. మన శక్తి అంటేనే తేజస్సు. లోపల ఉండే తేజస్సు ప్రతి ఇంద్రియంలోనూ ప్రకాశిస్తూ ఉంటే మనిషి ఏ పనైనా చేయగలుగుతాడు. ఆ రకమైన తేజోవధ జరిగితే కర్ణుడు అంతటి వాడైనా సరే తేజోవధ జరిగితే ఏం చేస్తాడంటే నిర్వీర్యుడు అవుతాడు. ఆ విధంగా నువ్వు నిర్వీర్యానికి వాడిని గురి చెయ్యి అని చెప్పి ధర్మరాజు శల్యుడికి ఉపదేశం చేస్తాడు. నువ్వు చెప్పిన ప్రకారమే చేస్తానయ్యా, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త, ధర్మం నీ పక్షాన్నే ఉంది. ఇంద్రుడు అంతటి వాడికి అపజయం తప్పలేదు. ఎంతటి పరాక్రమవంతుడు ఇంద్రుడు, అటువంటి వాడు వృత్రుణ్ణి సంహరించి ఇంద్రో వృత్రాయ వజ్రముద యచ్చత్ విశ్వరూపో వై త్వాష్ట్రః పురోహితో దేవానామాసీత్ స్వస్త్రీయోసురాణాం తస్యత్రీణి శీరుషాణ్యాసన్. ఇక్కడ వృత్రాసుర వధ ఘట్టమంతా కూడా వేదంలో ఒక అనువాకంలో చెప్పబడింది. అది చాలా పెద్దగా విస్తారమైనటువంటి కథ. అది దాన్ని అనువాదం అంటారు, దాని అర్థవాదం అంటారు దాన్ని. ఆ రీతిలో మనకి ఒక వేదంలో చెప్పినటువంటి ఘటన ఇక్కడ మనకి ఒకసారి అనువాదంగా చూపిస్తూ ఉన్నారు. ఆ వృత్రుని యొక్క శిరస్సును ఖండించడం వల్ల అతనికి బ్రహ్మహత్యా దోషం అంటుకుంది ఇంద్రుడికి. అతను ఏం చేయాలో పాలుపోక మొత్తం స్వర్గం నుంచి ఆయన జారిపోయాడు. స్వర్గాన్ని నుంచి అపభ్రంశాన్ని పొందాడు ఇంద్రుడు అంతటి వాడు. మళ్ళీ పునః స్వర్గాన్ని పొందాలి అంటే ఆ బ్రహ్మహత్య నివృత్తి అయితే తప్పితే మళ్ళీ ఆయనకు అవకాశం లేదు. లోకంలో బ్రహ్మహత్య అనేది ఇంతటి మహాపాతకము. ఎంతటి వారినైనా సరే ప్రాయశ్చిత్తము లేనిది ఏదైనా ఉందంటే అది బ్రహ్మహత్య. అటువంటి బ్రహ్మహత్యని చేశాడు ఆయన. ఆయనకైనా సరే స్వర్గాన్ని నుంచి ఆయన భ్రష్ట పదవిని పొందాడు, పదవి నుంచి భ్రష్టమయ్యాడు. అయిన తర్వాత ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏమో చేస్తున్నాడు తప్పితే మళ్ళీ స్వర్గాన్ని పొందాలి అంటే బ్రహ్మహత్య నివృత్తి అవ్వాలి. ఈలోగా స్వర్గాన్ని అధిరోహించాలని కాబట్టి నహుషుడు అనేటటువంటి వ్యక్తిని, ఒక రాజుని ఋషులంతా కలిపి వాటిని స్వర్గ పదవిని అతనికి అధిరోహించమని అతన్ని ఆదేశించారు, అతనికి అనుగ్రహం ఇచ్చారు. నహుషుడు స్వర్గాన్ని అధిరోహించి ఎవరి వలనైతే అతను స్వర్గాన్ని అధిరోహించాడో వారినే, ఆ ఋషులనే వాహకులుగా చేసుకున్నాడు. వీళ్ళందరి చేత మోయించుకుంటూ, వీళ్ళందరినీ నిందిస్తూ, వాళ్ళ ద్వారా సపర్యలు చేయించుకుంటూ వాళ్ళని అవమాన పాలు చేస్తూ ఉన్నాడు పాపం. తద్వారా అగస్త్యుడు ఒకరోజు ఈ రకంగా చేస్తూ ఉంటే ఆయనకి శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపగ్రస్తుడై స్వర్గాన్ని నుంచి ఆయన భ్రంశత్వాన్ని పొందాడు. ఎప్పుడైతే స్వర్గాన్ని నుంచి భ్రష్టుడయ్యాడో మళ్ళీ పునః ఆయనకి ఇంద్రుడికి పునః ఆ స్వర్గాధిపత్యాన్ని ఇచ్చి యథాతథంగా మళ్ళీ ఆయన స్వర్గంలో చేరి అమరులందరికీ కూడా ఆయన ఇంద్రుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ వృత్తాంతం చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అంటే, ఎంతటి వారైనా సరే ఋషులని, పెద్దలని, ఎవరినే సరే గౌరవించాలి. అటువంటి మహా తపస్సంపన్నులైనటువంటి వారిని అవమానించకూడదు. వారిని అవమానిస్తే ఇటువంటి పరాభవం తప్పదు. ఎంతటి స్వర్గ సుఖాలైనా సరే క్షణంలో కరిగిపోతుంది, దాని నుంచి వాడు భ్రష్టుడవుతాడు అనేటువంటిది ఈ అంశంలో ఉపదేశం చేయబడింది. ఇదొక ప్రధాన అంశం. అనంతరము ఈ పాండవ పక్షంలో ఇది సేనోద్యోగ పర్వం అనుకున్నాం కాబట్టి పాండవ పక్షానికి కావలసినటువంటి సేన ఎంత, అలాగే కౌరవ పక్షానికి కావాల్సిన సేన ఎంత, ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారు అనేటువంటి వివరణ కూడా ఇక్కడ మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాండవ పక్షానికి 7 అక్షౌహిణులు సేన, అలాగే కౌరవ పక్షానికి 11 అక్షౌహిణుల సేన. ఇది సేనోద్యోగం. ఇది సేనోద్యోగం అన్నప్పుడు సేన కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఈ ఇరుపక్షంలో కూడా 7 అక్షౌహిణుల సేన ఏమో పాండవ పక్షంలో ఉంది, 11 అక్షౌహిణుల సేన ఏమో కౌరవ పక్షంలో ఉంది. అయితే కౌరవ పక్షంలో ఎక్కువ అక్షౌహిణ సేన చాలా పెద్దగా ఉంది. 7 అంటే 11 అంటే 4 అక్షౌహిణులు ఎక్స్ట్రాగా ఉన్నాయి వీరి దగ్గర. అయినా కూడా జయం ఎవరిని వరించింది? పాండవులనే వరించింది. ఎందుకంటే ధర్మం అనేది బలంగా ఉంది కాబట్టి. సేన ఎంత ఉన్నది అని అన్నం కంటే
మొత్తం ధర్మం ఎటుపక్షాన ఉన్నది, ఆ ధర్మాచరణం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఎవరికి కలుగుతుంది, ధర్మాచరణం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనేది ప్రధానంగా ఇందులో చెప్పడం ఒక తాత్పర్యం. ఒక అక్షౌహిణీ సేన అనేది మనం కనుక వివరణగా చూస్తే 2,18,700 ఒక అక్షౌహిణీ సేనలో ఉండే సంఖ్య. అయితే 2,18,700 సంఖ్య కేవలం మనుషులే ఉంటారా, ఈ సంఖ్య కేవలం మనుషులకి సంబంధించిందా అంటే మొత్తం అక్కడ ఆ యుద్ధంలో ఆ సేనలో ఏ భాగాలు అయితే ఉన్నాయో ఆ భాగాలన్నీ కలిపితే ఈ సంఖ్య వస్తుంది మనకి. ఒక అక్షౌహిణిలో తీసుకున్నట్లయితే 21,870 రథాలు ఉంటాయి, అలాగే 21,870 ఏనుగులు ఉంటాయి, అలాగే గుర్రాల సంఖ్య చూస్తే 65,610 గుర్రాలు ఉంటాయి, సైనికులు ఉంటే 109,350 అంటే పదాతి దళం వాళ్ళే సైనికులు. మొత్తం ఈ సంఖ్యని మనం కలిపితే కనుక ఒక అక్షౌహిణి అవుతుంది. ఇది 2,18,000. ఇలాంటి అక్షౌహిణులు పాండవ పక్షంలో 7 ఉన్నాయి, కౌరవ పక్షంలో 11 ఉన్నాయి. ఈ రకంగా సేన కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఇది సేనోద్యోగ పర్వం అని మనం దీనికి పేరు పెట్టారు. అనంతరము 2వ పర్వం సంజయ యాన పర్వం. దీంట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి అనేది ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం. ద్రుపద పురోహితుని రాజభారం ఒకటి మనం అనుకున్నాం. ధౌమ్యుడు ఒకసారి పాండవ పక్షాన్ని దగ్గరికి వచ్చి ఆయన యొక్క రాయబారి చేయడం. రాయబారం అంటే పాండవుల యొక్క స్వభావం ఎలా ఉన్నది, అసలు పాండవులు ఏమనుకుంటున్నారు, అలాగే కౌరవులు తెలుసుకోవాలనుకుని కదా ఇతను పంపించారు. అంచేత పాండవుల దగ్గర ఉండేటువంటి అంశములన్నీ కూడా తెలుసుకుని తిరిగి మళ్ళీ కౌరవ సభకి చేరి కౌరవులకి ఈ విషయములన్నీ కూడా అక్కడ మనం చెప్పాలి. కౌరవ సభలో, ధృతరాష్ట్రుని సభలో మళ్ళీ ఇవన్నీ ప్రకటన చేయాలి. కాబట్టి ద్రుపద రాయభారం, ధౌమ్యుని యొక్క రాయభారం పెట్టారు. ద్రుపద పురోహితుడు ఏంటంటే ధౌమ్యుని రాయభారం. అలాగే సంజయుని రాయభారం. ఇక్కడి నుంచి మనం ద్రుపదుడిని పంపించాము, ఎక్కడాగైతే ధౌమ్యుడిని మనం రాయభారంగా పంపించాము. కౌరవ పక్షం నుంచి మరి ఎవరిని పంపించాలి, కౌరవ పక్షం నుంచి సంజయుడిని పంపించారు. ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే కౌరవ పక్షం నుండి సంజయుడిని రాయబారిగా పంపించారు. అట్లాగే ధర్మరాజు వాక్చాతుర్యం. సంజయుడు ఎప్పుడైతే పాండవుల దగ్గరికి వెళ్ళి కౌరవులు చేయదలుచుకున్న అంశములు ఏమిటి, కౌరవులు ఏం చేయదలుచుకున్నారు, కౌరవుల యొక్క అభిప్రాయం ఎట్లా ఉన్నది, వాళ్ళు సంధి కోసం చూస్తున్నారా లేదు యుద్ధం కోసం చూస్తున్నారా అనే ఈ అంశములన్నీ ప్రతిపాదన చేయడం కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడు ధర్మరాజుకి సంజయుడికి మధ్య జరిగేటటువంటి ఒక వాగ్వాదం, చాలా అందమైనటువంటి వాక్చతురతోటి ధర్మరాజు మాట్లాడతాడు. ఈ అంశములన్నీ కూడా ఈ రాయబారంలో జరుగుతాయి. అట్లాగే సంజయుని శుష్కప్రియాలు శూన్యహస్తాలు, ఇస్తామని కానీ రాజ్యం ఇస్తామని కానీ అదే ఈ రాజ్యాన్ని మీరు పొందొచ్చని కానీ సుయోధనుడు మీకు రాజ్యం ఇవ్వడానికి స్థిరంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడని చెప్పడం కానీ ఆ మాటలేం లేవు. కేవలం ఆయన చెప్పదలుచుకున్న అంశాలు వేరేగా చెబుతూ వారిని ప్రోత్సాహం చేస్తున్నాడు ఈ విధంగా సంధి చేయడం కోసమని. అదే రీతిలో శ్రీకృష్ణుని సందేశం వీరి రాయబారం అవుతూ ఉండగా కృష్ణుని యొక్క సందేశం ఉంది అక్కడ. అంటే ఈ చివరిదాకా విని ఏం చేస్తాడంటే ఆయన ఇద్దరు రాయబారాలు వింటూ ఉంటాడు. ఆయన ధౌమ్యుడు వచ్చి చెప్తాడు. ఆయన ఏ విధంగా చెప్తాడంటే, ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డారయ్యా పాండవులు, సుయోధనుడు ఎంతో మోసంతో మన యుధిష్ఠిరుణ్ణి, ఆయన ఎంతటి విజ్ఞాని అయినప్పటికీ కూడా ఆయనకి అక్ష విద్యలో ద్యూత విద్యలో ఆయనకి అనుభవం లేని కారణం చేత ఆయన్ని ఏ రకంగా మనము మోసం చేయాలి, ఏ విధంగా మనము పాండవుల్ని మొత్తం రాజ్య బహిష్కారం చేయాలి, ఈ రాజ్యం వాళ్ళకి దక్కకుండా చేయాలి అనేటువంటి ఒక దురాలోచనతోటి దుర్యోధనుడు ఉన్నాడు. కాబట్టి ఆ ఆలోచన ప్రకారం ఆయన ఈ పాచికలు అనేటటువంటి ఒక క్రీడని ప్రవేశపెట్టి దాంట్లో ఓడిపోవడం ద్వారా వీళ్ళని రాజ్యభ్రష్టం చేయొచ్చు అని. వాస్తవానికి అన్నిట్లోనూ ఆయన పండితుడు అయినప్పటికీ కూడా ఈ అంశంలో ఆయనకి ద్యోత విద్యలో ఆయనకి ప్రవేశం లేకపోవడం చేత వాస్తవానికి దుర్యోధనుడికి కూడా ఇందులో ప్రవేశం లేదు. అందుకే శకునిని ప్రవేశపెట్టి ఏ విధంగా ఈ రాజ్యము ఇతని పక్షంలో ఉండి రాజ్య బహిష్కారం ఎట్లా జరుగుతుంది, వీళ్ళ రాజ్య భ్రష్టులు ఏ విధంగా అవుతారో ఆ రీతిలో ఈయన పాచికలను పన్ని ఆ రీతిగా ఇతను అక్షద్యూతం చేసి ఆ విధంగా క్రీడ ఆడి ఈ వీళ్ళని రాజ్య బహిష్కారం చేయించారు బలాత్. అంచేత ఆ రీతిలో ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇతఃపరం చేయాల్సినటువంటివి ఏమిటి అంటే, దుర్యోధనుడు ఈ రకమైనటువంటి మోసం చేసి వీళ్ళందరినీ రాజ్య బహిష్కారం చేశాడు. ఇది ఎంతో వాళ్ళ బాధకి మనం ఏ రకంగానూ మన సమాధానం చెప్పలేనిది. ఇది ఒక మోసపూరితంగా చేసినటువంటి చర్య. ఈ మోసపూరితంగా చేసినటువంటి చర్యలో ఈయన ఫలం ఎవరు అనుభవించాలి?
ఇది ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, ధర్మానికి కట్టుబడి వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. ఇలా అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేసి పునః వాళ్ళు రాజ్యాన్ని స్వీకరించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి రాజ్యం ఇవ్వడం కూడా సత్యమే, అంచేత మీరు యథార్థంగా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి అని ద్రుపది పురోహితుడు ధౌమ్యుడు వాళ్ళకి చెప్పగా, ఆ సభలో చెప్పగా, కౌరవ పక్షంలో చెప్పగా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి కర్ణుడు ఒక మాట అంటాడు, ఇవన్నీ ఈ మాటలన్నీ మాకేం పనికిరావు, దుర్యోధనుడు ఇలాంటి మాటలకి ఏమీ చెలించడు, ఆయన బలమైనటువంటి వాడు, వాళ్ళు చేసినటువంటి ఈ రకమైన పాపఫలమే అనుభవించాలి. వాళ్ళు యథార్థంగా క్రీడలో ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఆ క్రీడ చేతనైనా చేత కాకపోయినా ఒప్పందం ప్రకారం వాళ్ళు ఆడారు, వాళ్ళు ఓడిపోయారు, రాజ్యభ్రష్టులయ్యారు. కాబట్టి వాళ్ళు పునః అజ్ఞాతవాసమే చేయడం యథార్థం, అదే యుక్తము అని కర్ణుడు అంటాడు. భీష్ముడు చాలా కోపించి, నీకు ఈ రకంగా మాట్లాడడం అనేది తగదయ్యా కర్ణ, ఈ విధంగా చెప్పడం నువ్వు అనేది అది ధర్మబద్ధం కాదు, నువ్వు ధర్మం తెలిసిన వాళ్ళ లేవు, నువ్వు చెప్పేది దుర్యోధనుని ఆశ్రయించి నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ధర్మం గురించి తెలియదు, నిజమైన ధర్మం తెలిసిన వాడు ఇలా మాట్లాడు అని భీష్ముడు ఆయన వారిస్తాడు. వారించినా కూడా ఆయన ఈ రకంగా భీష్ముడు చెప్పాడని చెప్పి భీష్ముడి యొక్క మాట ప్రకారము భీష్ముడి సభలో ఈ విధంగా అనడం వల్ల కర్ణుడు కోపించి సభ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళినా సరే ఆయన ధృతరాష్ట్రుడు ఈ రకంగా సమాధానపరిచి ఆ ద్రుపద పురోహితునికి ధౌమ్యుడు ఎవరైతే రాయబారిగా వచ్చాడో పాండవుల దగ్గరికి ఆయనకి సత్కారాలన్నీ చేసి పంపిస్తాడు. అతన్ని మళ్ళీ పునః మళ్ళీ స్వదేశానికి మళ్ళీ పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అనంతరం ఇప్పుడు కౌరవులు ఏం చెయ్యాలి? అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచాడు. మనకి ద్రుపదుడు రాయబారి ధౌమ్యుడు మనకి వచ్చాడు కదా, ఆయన రాయబారం పంపించారు. వాళ్ళు పాండవుల దగ్గర మనకి రాయబారం వచ్చింది, వాళ్ళు చెప్పవలసిన విషయాలన్నీ మనకి చెప్పారు, వాళ్ళు సంధి కోసమే ప్రయత్నం చేస్తున్నారు, నాకు కూడా సంధి ఇష్టమే, కానీ అది సంధి పూర్తిగా ఇష్టమా అనే అంశం పూర్తిగా చెప్పటం లేదు. అలా యుద్ధం కోసమైతే యుద్ధమే అనే అభిప్రాయం, అంటే కుమారుల పట్ల ఉన్నటువంటి అభిప్రాయంతో వారి ఎందు ఉండే ప్రీతి అనురాగాల చేత పూర్తి నిర్ణయం చేయలేకపోతున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన మధ్యస్థంలో ఉన్నాడు మాట. కానీ యుధిష్ఠిర పాండవ పక్షంలో ఆయనకి మనస్సు అయితే ఉన్నది. వాళ్ళకి సంధి ద్వారా ఒక ఒప్పందం కుదుర్చుని వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలనే అంశము ఏదో ఒక మూల చిన్న స్వల్పమాత్రంలో ఉన్నది ధృతరాష్ట్రునికి. దానికోసం ఏం చేస్తున్నాడంటే ఆ అభిప్రాయం తెలుసుకోవాలి. ఇప్పుడు పాండవులకి మనం ఆ పక్షంలోకి పంపించాలి సైన్యాన్ని మనం పంపించడం అంటే ముందు దూతగా నువ్వు వెళ్ళాలి. మనం సైన్యాన్ని మనం సంపాదించుకుని ఉన్నాము, ఈ సైన్యానికి యొక్క అవసరం ఉందా లేదా, యుద్ధావసరం ఉన్నదా లేదా, యుద్ధం అక్కర్లేకుండా మనం సంధి కుదుర్చుకుంటామా అనే అంశము అనే అభిప్రాయంలో వీళ్ళు సంజయుని రాయబారంగా పంపిస్తారు. సంజయుని రాయబారంగా పంపించిన తర్వాత ఆయన యోగక్షేమాలన్నీ తెలుసుకురమ్మని పంపిస్తారు. అనంతరము మనం చెప్పుకున్నట్లుగానే శాంతిపూర్వకంగా మనము నువ్వు ఇవన్నీ చేసుకురావాలి, ఎక్కడా ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదం రాకూడదు, ఇరువురి మధ్య ఒప్పందం సంధానం చెయ్యి, యుద్ధం కోసం అనేది ప్రాధాన్యం వద్దు, కాబట్టి ఏ రకంగా చూసినా సంధి అనేది నాకు ఇష్టమే, ఆ రకంగా పాండవులు ఆ అభిప్రాయంతో ఉన్నారా లేదా అని అన్నారే తప్పితే పాండవులకి మనం రాజ్యం ఇచ్చేస్తాము, నా కొడుకులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పిన మాట వేదవాక్యము, నా మనస్సులోనూ వాళ్ళ మనస్సులోనూ ఏకాభిప్రాయమే ఉన్నది, వాళ్ళ పాండవులకి మనం పూర్తిగా పూర్వం ఏ రాజ్యాన్ని అయితే మనము వాళ్ళ నుంచి బలాతు స్వీకరించామో, మనం అక్షద్యూతమాడి ఈ పాచికలాడి ఏ రకంగా అయితే వాళ్ళని అవమానపరిచి వాళ్ళని సభలో ద్రౌపదిని అవమానపరిచి రాజ్యభ్రష్టులను చేశాము, మళ్ళీ పునః ఆ పాప పరిహారంగా మనం ఏం చేయాలంటే మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాము అని సంజయుణ్ణి రాయబారంగా పంపిద్దాము అని వాడు సంజయుణ్ణి రాయబారిగా పంపించారు పాండవులకి దగ్గరికి. ఇంతవరకు సంజయ రాయబారంలో మనము ఆయన పాండవ పక్షానికి వెళ్ళి ఆ పాండవుల దగ్గర యుధిష్ఠిరుతో మాట్లాడడం అనేది ప్రారంభించాడు. ఆయన సంజయుని యొక్క కౌరవ పక్షంలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కౌరవుల హృదయం ఎలా ఉన్నది అనేది ఇప్పుడు సంజయుడు ఆవిష్కరిస్తున్నాడు. ఎక్కడ పాండవుల దగ్గర. అక్కడ పాండవుల సమూహంలో ఎవరెవరు ఉన్నారు? పాండవులందరూ ఉన్నారు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ పాండవులు వీళ్ళందరూ ఉండగా అక్కడ యాదవంశంలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తి సాత్యకి, వీళ్ళందరూ యదువంశం అంతా అక్కడ ఉండగా, యదువంశ ప్రభువులు ఉండగా, అలాగే ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా పాండవుల దగ్గరికి వెళ్ళి సంజయుడు ఈ రీతిలో మాట్లాడడం ప్రారంభించాడు. ఏ విధంగా ఉంది అంటే అది కౌరవుల అభిప్రాయం ఎలా ఉందో సంజయుడు చెబుతూ ఉన్నాడు.
ఇక మీరు ఏమాత్రము చెడు తలంపులు తెలిసిన కౌరవులకి మీరు చెడు చేద్దామని మీరు అనుకున్నారంటే రక్తపుటు అన్నం కంటే భిక్షమ మేలు అని ఒక మాట అన్నాడు ఆయన. అంటే నెత్తుటి అన్నం తినడం కంటే మీరు భిక్షం ఎత్తుకోవడం మంచిదయ్యా, మీరు ఏ రకమైన చెడు తలంపులు తలవకండి అని అన్నాడు ఆయన. అప్పుడు కూడా ధర్మరాజుకి ఏమాత్రం కోపం రాలేదు. ఎందుచేతంటే ఆయన సమీపంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఉండగా వాళ్ళకి ఏమాత్రం భయం ఉంది? ఏమాత్రం భయం లేదు. ధర్మం వాళ్ళ పక్కన ఉంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సాక్షాత్గా వాళ్ళ ఆశ్రయంలో ఉన్నాడు. కృష్ణాశ్రయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రము భయం ఉండదు కాబట్టి కృష్ణుడు క్రికి చెప్తున్నాడు. ఆయన ధర్మరాజు ఓ మాట అన్నాడు అప్పుడు సంజయుడి దగ్గర, నాకేం భయం లేదు, రాయబారిగా నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు చెప్పిన ఈ మాట నేను విన్నాను కాబట్టి, ఈ మాట ధర్మం ఎటుపక్క ఉంటే అటే నేను ఉంటాను. ఆ ధర్మాలు నిర్ణయించేవాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే. కాబట్టి ఈ రకంగా ధర్మ నిర్ణయం జరిగిన ప్రకారం అలాగే ఉంటుంది. నేను కూడా రాజపుట్టుకే పుట్టాను, రాజవంశంలో జన్మించాను, నాకు సమస్త విజ్ఞానము తెలుసు, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసు. దాన్ని అనుసరించి నేను ధర్మయుద్ధం అయితే ధర్మము, లేకపోతే ఆ విధంగా మనం ఈ నిర్ణయం జరుగుతుంది అని. ధర్మయుద్ధం అయితే ధర్మయుద్ధమే, అంచేత యుద్ధం కోసమైనా సిద్ధంగా ఉన్నాము, లేదు రాయవారానికైనా సిద్ధంగా ఉన్నాము, సంధి కోసమైనా సిద్ధంగా ఉన్నాము అని ఈయన ధృతరాష్ట్రుడు వారి అభిప్రాయాన్ని చెప్తాడు సంజయుడి దగ్గర. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో